వైసీపీ కుల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పు ఎవరు చేసినా తప్పే అన్నారు. ఇక పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించాలని జనసేన నేతలకు సూచించారు. వైసీపీతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ విధానాలనే తాను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. మౌనంగా ఉంటే చేతకానితనంగా చూస్తారన్నారు. వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండడం వాళ్ళ మీద, కాకపోతే ఏముండదు వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుకుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను, మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నాం ఒకసారి వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిట్మెంట్. 11 వచ్చి మేము తగ్గమంటుంటారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నాడు. విజయవాడ సాయికృష్ణ కేసులో క్రిమినల్ కు కులాన్ని ఎలా అంటగడుతున్నారని పవన్ ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా, ఏ కులం వారు చేసినా తప్పేనన్నారు. తనకు పేపర్లు ఛానళ్లు లేవని, జన సైనికులే తన మీడియా అని చెప్పారు. కృష్ణలంక లేదు గొడవ జరుగుతుంటే అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది వినటానికి. ఈ మాటలు ఎంత బాధగా అనిపిస్తుంటే, చనిపోయిన ఇప్పుడు ఒక రౌడీ ఇప్పుడు క్రిమినల్ క్యాస్ట్ ఏంటి, ఎలా వేసుకొస్తారు నాకు అర్థం కదా. లాజిక్ నాకు ఎలా మిస్ అయిపోతారు. ఒక క్రిమినల్కి మీరు క్యాస్ట్ అని మీరు ఎలా అంటగడతారు, ఏ బేసిస్లో మీరు తీసుకొస్తారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక నెరేటివ్. ఇది మన దగ్గర ఎందుకు మీకు చెప్తున్నానంటే, రేపు పొద్దున మీరు 18,000 మంది మీరే గొంతు గళం. మన దగ్గర ఛానల్స్ లేవు, పేపర్ లేవు, టీవీలు లేవు. నేను 18, 19 మాట్లాడుతుంటే నేను చెప్పేవాడిని, అరే తమ్ముడు మీ ఫేస్బుక్లో నా ఆయుధాలు రా బాబు అంటే అలాగే చేసి నిలబెట్టారు ఈ రోజు. నేను 5 సంవత్సరాలు పట్టింది నిలబడ్డాను. అంటే మీరు అధికారానికి దూరంగా ఉన్న వర్గాలని అధికారంలో తీసుకురావటం ఒక రాజకీయ విజయం అది. కానీ అన్ని వర్గాలని అంగీకరించే నాయకత్వంగా తీర్చిదిద్దటం ఒక సామాజిక విజయం. నేను సామాజిక విజయం వైపు వెళ్తున్నాను. అంటే ఏంటి, మీరు కూర్చోబెట్టి ఈ 3 కులాలని మనం పెట్టి మార్చేసుకుంటే మనకు అధికారం వస్తుంది, రావచ్చు, మనకు తెలియదు. కానీ అది పొలిటికల్ విక్టరీ అవుద్ది, కానీ సోషల్ విక్టరీ అవుతుంది. వేరే జనసేన ప్రయత్నిస్తున్నది ఏంటంటే సామాజిక విజయం, సోషల్ విక్టరీ. ఎవరు అధికారంలోకి వచ్చినా మనకేం కాదు అనే భద్రత మిగతా కులాలకు చాలా చాలా ఎసెన్షియల్. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలను పారదర్శకంగా సేకరించడమే కమిటీల బాధ్యత అని చెప్పారు. కమిటీల ఎంపికపై కొందరు విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని సూచించారు. జనసేన కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న వారిని గుర్తించాలన్నారు పవన్.